సాయి మీరే పుజేనా సవారి వార్తలు భుజల వార్తలు తెల్లాల పోదా ఇసుకింద దీపం మీద పిల్లల విశ్వని తల్లి చైతన్య 70 ఆకాశభూదేవి లక్ష్మీదేవి సరస్వతి అంగిలో ఊరమ్మ జగదంబలారా జగదీశ్వరమ్మ మీకే కదండాయే శరణా శరణమ్మో ఈర్ష చెండ తల్లి చిత్రం తల పోజనమంట విద్య బుద్ధి చెప్పిన గురువుకి ఆగదన్నా తాత బాలయ్యో అన్న తల్లి నీకు ఆగదన్నా శంకరుడు అయినా సరే మంచిది వీడికి దగ్గర మా దగ్గర వేగిరంగా అటపాండి మా తల్లి మలారెడ్డి మాత్రం అప్పుడేమంట ఉన్నాడో ఎన్నా స్వామి మల్లయ్యో ఎప్పుడైతే వీడికి దగ్గర ఇంకా ఏం చెయ్యాలి వీడికి దగ్గర అప్పుడు మాత్రం ఏమంట ఉన్నాడు అన్నా స్వామి మల్లయ్యో మల్లయ్య నారాజో మల్లయ్య నారాజు మల్లయ్య
సాయి మల్లయ్య వరపయ్య అడ్డేరా సాయి మల్లయ్యో ఏక చందలేకరా నాయుడన్నా ఇద్దరా ఉన్నాయే నాయుడన్నో అల్లే శబ్దయ్యారేలుగా నాయుడయ్యా పూలబంది వచ్చిరా నాయుడన్నో అన్న తల్లి ఇంటిపాయ నాయుడన్నా పంచమయ్య వాటియా నాయుడన్నో కోడు కోడు అంటారా సాయి మల్లయ్యా సాయి మల్లయ్యా సాయి మల్లయ్యో అప్పుడన్నా చూడారా సాయి మల్లయ్యా గట్టిగా పుచ్చేడంటారా సాయి మల్లయ్యో అప్పుడన్నా చూడారా సాయి మల్లయ్యా మాతల్ని మల్లారెడ్డి కలియముడు వల్ల కాడబడ్డప్పుడు మాదనక ఎక్కడ పోవాలి ఎందుకు పోవాలి మాదనక ఇకమోడి కలియ 3 దోవలున్నాయి ఈ 3 దోవల ఇక్కడ మాయన్న ఎక్కడ వాయ ఈ దోవ పొంటి వాయన ఇక్కడ వాయన ఇక్కడ వాయన తోల పొట్టి మాయన్న వెళ్ళిపోయానే అట పోయి చెప్తే వినకుండా పూల బంతి కొద్ది వద్దే వద్దు నేను కొడితే నువ్వు కొట్టలేమంటే వినపాయ కాదు ఖచ్చితంగా కొట్టమన్నాడు పూల బంతి కొట్టమంటే కొడితే నేను బంతమ్మని వెళ్ళిపోయా ఆకాశాన్ని వెళ్ళిపోయా మా అన్న ఎక్కడ వాయని చెప్పి మా తల్లి మల్లారెడ్డి కోడుకొల్ల కూడా ఆడుతున్నాడు మీరే ఏం కదండి 5 మంది ఆరోజునా నువ్వు బీడి ఆపే కొద్దిసేపు ఊదిపోయేసినట్టు అంతే అంటావా కొన్ని కొంచెం బియ్యం పెట్టినాక పసుపు పెట్ట 5 మందికి అట్టు చాలు హరియరియా కోడుకొల్ల మా తల్లి మల్లారెడ్డి ఎప్పుడైతే కోడుకొల్ల కూడా ఆడబట్టేరో పోషవరకల్లా ఏడికి దగ్గర మాదనక ఏకిరంగా కరణ కన్నీరు ఎప్పుడైతే 300 అయింది శివల్ల మేకం ఎప్పుడైతే అక్కడ మాదనక పరణ వల్ల సాలలోన పరణ వల్ల పార్వతమ్మ దండాల కోకలు తప్పదరిచి బాయే పార్వతమ్మ కోడుకొల్ల గోడాల వరకల్లా కరణ కన్నీరు ఎప్పుడైతే పిలిచి వల్ల మేకం వల్ల పరణ వల్ల దండాల కోకలు తప్పదరిచి బాయే పార్వతి అటవాడి దేవుడు పడిదే శివక మాదరము మళ్ళీ పెట్ట పంజల కింద ఉన్నది దేవుడు అరే అరియా రామ రామ గోపాల శంకరు మల్లారెడ్డి కోడుకొల్ల కోడాడు వరకల్ల అక్కడ మాత మరణమల్లే సాలలోన పార్వతి ఎప్పుడైతే దిగులు పడలేసింది ఏదిరా విడిగి దగ్గర మాదనక ముట్టెంత ముగ్గురు లేదు వాన గురువ లేదు ఇటువంటి కనుక ఎక్కడ ఉన్నది ఎందు ఉన్నది ఇటువంటి దండాల కొక్కలు తప్ప తడిచిపాయే ఏమి చేతనంటదో అమ్మ పార్వతమ్మో ఏమి చెయ్యాలి
పోవాలి వెళ్ళిపోవాలని చెప్పి శివల్ల మేకి వెళ్ళిపోవాలి నేను మాట ఎవరి శోకం ఉన్నది ఎందుకు శోకం ఉన్నది ఏం చేద్దామని చెప్పి అప్పుడు ఏమంట ఉన్నదో అమ్మ పార్వతమ్మో ఎప్పుడైతే గోడు కొల్లంగి ఈడికి దగ్గర ఎవరిది ఎవరి శోకం ఉండదు ఇక్కడ జోయిజంగా వల్లదే గుడి గులాబు వల్లదే గంజల వల్లదే గంజి లేని వాళ్ళదే పిల్లల వాళ్ళదే పిల్లలు లేని వాళ్ళదే శోకం పరిపాలన చేయాలంటే శివల్ల మేకే ఉల్ల నాలుగు నీరు పోసేతోడు నీరుకు నాలుగు పోసేతోడు శంకరుడు ఆ పుణ్యదేవుడు ఉన్నాడు అక్కడ పోతే పరిపాలన అయితే అని చెప్పి పార్వతీదేవి ఎప్పుడైతే దండాన కోకలతో దర్శిపాయి ఏం చేద్దామని చెప్పి బంగారిని విల్ల మంగళారతి తీసుకొని శివల్ల మేకే వెళ్ళిపోతూ ఉన్నావు పార్వతమ్మో ఎప్పుడైతే మా ప్రకారంగా అట్లా మాత్రం చెప్పి ఇంకా ఎక్కడ పోవాలి ఎందుకు పోవాలని చెప్పి పార్వతీదేవి ఎప్పుడైతే మా ప్రకారంగా అట్లా ప్రకారం బయలుదేరినది ఏ తీరే ఉండాలి ఓయల్లో శంకరుడు దేవుడు ఎప్పుడైతే ఆ ప్రకారంగా 7 ఎర్రగవిని పుట్ట ఉన్నది ఎర్రగవిని పుట్ట కాడ ఎప్పుడైతే అక్కడ మాత్రం నాగమల్లి రుచి ఉన్నది శ్రీపల్ల రుచి ఉంది శ్రీపల్ల రుచి మీనా నాగమల్లి రుచి ఉన్నది అటమోటి పుట్ట కాడ ఎప్పుడైతే కొలువు తీరిండు కళ్యముడు వల్ల ఏమి చేద్దని చెప్పి ఎప్పుడైతే దేవుడు కొలువు తీరినప్పుడు ఆ కాగు సందన పడి ఎండ కొట్టకుండా 7 ఎర్రగవిని పుట్టల నుండి గురువు నాగల్ల ఎప్పుడైతే ప్రయాణం అయ్యిండు బయటికి వెళ్ళి ఎప్పుడైతే మనతో ఒక పీట గావించుకొని 12 సిరిసులు 24 కన్ను గుడ్లు ఎప్పుడైతే పెట్టుకొని ఒక పీట గావించి మంత్రాన చేసిండు ఎప్పుడైతే పడి ఎండ కొట్టకుండా ఎప్పుడైతే కొడుకుని వాటి గురువు వల్ల దేవుడు అట్లా ఉన్నప్పుడు ఆ కలివని దేవుడు చూపకొని కోడుకొన్న కూడా ఆడవరకల్లా ఆ పార్వతి ఎప్పుడైతే వేగిరంగా ఏ తీరవత ఉన్నావు పార్వతమ్మో రామ 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 అమ్మవారు పార్వతమ్మ రామ అమ్మవారు పార్వతమ్మ రామ ఎట్ల పోత ఉన్నదమ్మ రామ అప్పుడల్లా దూడ పోయి రామ
దాకా చీరికెళ్ళి వస్తామన్నది కారణం ఏమది తమ్మి? కారణం పంచాంగం చూడమంటున్నావా? పంచాంగం చూడండి. ఎవరు ఇక్కడ ఎవరు గారు ఆడంగా వచ్చేది ఎవరు అనుకున్నాము? అవును, వండుకున్నది కుండ ఉన్నది, చేసుకున్నది భార్య ఉన్నది. మా పెద్దది ఇక్కడ వదిలే పార్వతీదేవి ఉన్నది. పార్వతీదేవికి అడ్డ మోనికి మా తరము గారు పోతేనే నీవు పోవాలి, లేకుంటే లేదని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పుతామున్నాడే. బ్రహ్మదేవో అన్ని తెలిసిన వాడు అక్కడ పండితుడు. ఎప్పుడైతే అక్కడగా చెప్పేవాళ్ళకల్లా మా వదినతో మాట్లాడడానికి రాదు. ఆ వదినంటే కళ్ళ తల్లితో సమానం ఉన్నది. పోవాలి నీవే 2 మాటలు చెప్పాలి మా అన్న శంకరుడు. కళ్ళ శంకరుడు ఏమంట ఉన్నాడు, శివల్ల వేగ్యం ఉన్నారు. ఇక్కడ 70 దేవతలు 30 మునులు నివాసం చెయ్యంగా 4 నిర్వచతో నేను, 4 నిర్వచతో నేను, 4 నిర్వచతో ఏముండా 70 దేవతలు 30 మునులంతా నివాసం చెయ్యంగా ఇక్కడ మాత్రం వెనక రాజ్యసభకు వెళ్ళేస్తున్నట్టు బట్ట వాడి విల్ల వెళ్ళేస్తుంది. ఇది కారణం ఏముంది? ఆడి విల్ల ఇంత దూరం వస్తే నాకు వినాశకారం అవుతుందని చెప్పి శంకరుడు ఎక్కడ మాతో అగ్రమైన కోపం వచ్చింది. మల్లెసాలతో అన్నిటికల్ని పెట్ట నేను, అన్నిటికల్ని పెట్టంగా ఇంత దూరం ఎందుకు వచ్చిందని చెప్పి అప్పుడల్లాదుడారా నా శంకరుడా మల్లెసాలలో ఉప్పుతో 9 పప్పుతో 10 కాళ్ళ నుండి సవలచ్చ బిడాలు నేను పెట్టిన తిననీకే తిండి కాళ్ళ నుండి వన్నవాగారన్నిటికీ పెట్టిన నేను ఏడుగురకు వెళ్ళేసి 30 దేవతలు 30 మాసం చేయంగా ఏంటికెళ్ళి తెచ్చి బావా అంత కండలో పెట్టుకో అంత కోపం చేస్తే నేను చెప్పు ఎందుకు చెప్పు నేను తలగొట్టే వారికి 3 మని వీళ్ళంట అసవంటి కోపం నువ్వు దింపినట్టయితే నేను చెప్తున్నాను చెప్పింది అసవంటి చంద్రనాగ పెద్ద మెరిగిలేదు ఎంపిన పెద్ద శంకరుడు ఏదయ్యా ప్రాణేశ్వరం మండంతా మగులు లేదు చాటంతా చెప్పలేదు దడిలేని వచ్చే ఉరికింది దండాన అచ్చగాని సోకమా పిచ్చగాని సోకమా దోగిదే దంగాన్ని వకీదే పచ్చిదే గుడ్డివాన్ని గులాపువాన్ని ఎవరి సోకం ఉన్నది ఎక్కడి సోకం ఉన్నది వారాయితే కురవలేదు పోగలైతే తడవలేదు దండాన కోకలు తప్పదడిపోయినవి ఆ సోకం పరిపాలించమంటాయే వీడికి దగ్గర పెట్టబడి రాదా ప్రాణేశ్వరాయ గిరంగం ఏమి లేదు గాని ఆ మట్టంద మగులు లేదు చాటంద దెబ్బలేదు దండ లేదు వర్షం కురవలేదు వానలే కురవలేదు ఇక్కడ మన దండాల కోకలు తప్పదర్చిపాయ శోకం పరిపాలన చెయ్యాల పుణ్యదేవా బామా వీడికి దగ్గర వేగిరంగా ఇవన్నీ నీకెందుకు బామా
పార్వదేవి పొట్లు వాగులో పోతే ఉంది గడ్డి గాలి పోతే ఉంది ఇవన్నీ నీకెందుకు శుద్ధులు మాదనక వచ్చిన బాట పట్టుకొని వెళ్ళిపోవేమో బావో పార్వతమ్మో. ఏదయ్యా నీవు చూస్తేనే బాగుంది అని చూడకపోతే నేను 10 కాళ్ళతో తిరుగుతూ నేను కింద వాళ్ళు కొడుతున్నా నెత్తిన వల్ల మెదడు తీసి నీ కాళ్ళ గంధమని పూస్తున్నా గాని ఈ శోకం పరిపాలించకపోతే నేను మళ్ళీ పోను. నేను వచ్చిందే గందు కొరకు మళ్ళీ పోవని నువ్వు చెప్తున్నావు. అవును మళ్ళీ ఎందుకు పోతావు వాడి దాని మాట వడికొచ్చే పుట్టికొచ్చే తలకు వచ్చే ఆడెళ్ళు మాట్లాడితే వాడికి అర్థం లేదా ఆడెళ్ళ చేతుల అర్థం మొగళ్ళ చేతుల పిల్ల బతుకదా ఆడి దాని మాట వడికొచ్చే పుట్టికొచ్చే తలకు వచ్చే ఏమి చేద్దాం అంటాడు అన్నా అని చెప్పి విక్రమాశంకర్ మాదానగా సరే మంచిది విక్రమాద వాడేళ్ళకుండేది పడితే కోపం మొగళ్ళకుండేది ముడియాకల కోపం ముడియాకల కోపం పోయి ముక్కు వీణ పడితే ముత్యం కోపం ఊళ్ళో చాలా లాగవాయే అక్కడ మాదాన సరే మంచిది బాగుంది అని ఇంకా శంకరుడు ఆలోచన చేసిండు. సరే మంచిది అని చెప్పి చిత్ర కళ్ళు పెట్టుకొని వరిచేత వైకుంఠం పెట్టుకొని హిందేని లోకాలు మీనే లోకాలు వాళ్ళ చూసే వరకల్లా ఏగంలో ఏమి తేలింది నారాయణ వల్ల మా తల్లి మళ్ళీ ఆల్రెడీ ఎప్పుడైతే కాడు పడ్డాడో కోడికొల్ల గోడాడుతున్నాడు కత్తో తెలవకుండా దిక్కు తెలవకుండా ఎప్పుడైతే చేరుకున్నాడో 7 వెర్రగవిలు పుట్ట కాడ ప్రకారంగా కూర్చున్నాడు. తిననీక తిండి లేదు తాగనీక గంజి లేదా కోడికొల్ల గోడాడుతున్న మన కన్న కొడుకు మల్లయ్యా మన కన్న కొడుకు బాధలు వస్తే మనం భరించలేముగా మళ్ళీ ఎవరు గారు ఓ బావో పార్వతమ్మో మన కన్న కొడుకు మల్లయ్య ఉన్నాడు మనం భరించలేమా బావా విక్రమాద నేను వెళ్ళిపోతుండా కన్న కొడుకు బాధలేంటి మా కష్టం నిష్ఠూర్కి నేను చూస్తా గాని వచ్చిన బాట పట్టుకొని వెళ్ళిపోయావో బావో అనవరకల్లా పార్వతి సరే మంచిదని చెప్పి ప్రదవినికి మళ్ళీ వెళ్ళి వచ్చింది అట్లా రాని అని శంకరుడు ఏమంట ఉన్నాడన్నా ఏమి చెయ్యాలి విక్రమల్లయ్య కోడుకొల్ల కూడా ఆడుతున్నాడు అప్పుడల్లా దులారా అక్కడ పూరి పట్టణం వల్ల రచ్చలేస్తా ఉండవు అదే ప్రకారంగా రచ్చలేరు పడ్డవు అన్నా శంకరుడా ఎప్పుడైతే పట్టబడి చెప్పు అల్ల అక్కడ మాదనగా వేగిరంగా ఏది వీరికి దగ్గర మాదన పట్టబడి కయ్యమూడు వల్ల ఆ ప్రకారంగా ఎప్పుడైతే కయ్యేది 704 పుట్టకాడ నాగ ఇక్కడ పుట్ట వీణ వీరవండి నాగమల్లె రుచ్చం నాగమల్లె రుచ్చం మీద తీయమల్లె రుచ్చం ఉన్నది. ఆ ప్రకారంగా అక్కడ మల్లయ్య చేరుకున్నప్పుడు అటబోని నిల్వ నీడలు కూర్చోజాగలు మల్లయ్యకి లేవని చెప్పి గొర్రెడంత విపదల కోడికల వరకల్లా రాయి ఊసరాల రచ్చ ఏర్పడ్డది. అటబోని రచ్చ ఏర్పడ్డది. రచ్చని దేవుడు ఎప్పుడైతే కొలువు తీరిండో ఆ ప్రకారంగా అట్లా ఉండని అని ఇంకా దశవంతుని ఏమో జడగొచ్చేటోడు లేడు, దారిద్రవంతుని ముందరికి తెచ్చేటోడు లేడు. మల్లయ్య భగవంతుడు ఆడ ఉన్నా గాని పుణ్యదేవుడు ఉన్నాడు అన్నా స్వామి మల్లయ్య. ఇంటికాంటి తెచ్చుకుంటారు మీరు
అట్టుకోటి తెచ్చుకోవాలి అది బాగుండదు నీకు పోయినా బాగుండదు అసలు ఇక్కడ మన కన్న కొడుకు పూటకు 12 దేశాల గల్లవాడు అవును పూటకు 12 దేశాలు గల్లోడు మన కొడుకు మల్లారెడ్డి అవును కలిగి 3 వాళ్ళ కాడు పడ్డాడు మా కన్న కొడుకు ఇంకా ఎవరు వీరన్న పోయిండు ఇక్కడ వీరభద్రకాళి పట్టణంలో చేరుకున్నాడు అక్కడ రాజ్యం వెళ్తున్నాడు రథాలు వెళ్తున్నాడు శివభద్రకాళిని పెళ్లి చేసుకొని అక్కడ సంతోషంగా ఉన్నాడు తమ్ముడిని మడిచిపోయిండు తమ్ముడు దేవులాడుకుంటూ వచ్చిండు కలిగి 3 వాళ్ళ కాడు పడ్డాడు సంగతి చెప్పాలంటే ఎవరి తరం అవుతుంది మన కన్న బిడ్డ రేణుక ఎల్లమ్మ ఉన్నది బంగారు దంతుల కందుకుమల కోటల మన బిడ్డ ఎల్లమ్మ ఉన్నది ఈ ఎల్లమ్మ దొరక రావాలి మన శివల్ల మెయ్యంలో గద్దె చెప్పాలి గద్దె చెప్తే మన కొడుకు మల్లారెడ్డికి దారి దొరుకుతుంది అవును లేకుంటే దొరకదు ఓబామా మాట కల్లా శంకరుడు అప్పుడు ఏమంటున్నాడు ఎవరైతే పోతారు ఎల్లమ్మ దొరక రావాలంటే ఎల్లమ్మ దొరక రావాలంటే ఎవరు పోతారు ఎందుకు పోతారు ఏం చెయ్యాలి ఓ నాయన కుమారస్వామి నీవు పోయేవా నాయన నేను పోను నీకు చేత కదా కాదు కాదు ఓ స్వామి అది నాయన పోతురాజా నీవన్నా పోయావా పోతావా ఆయన కుమారస్వామి కనాది ఇంకా ఎవరు తరము కాదంట నీవే పోవాలి కొడుక పోవాలా పోవాలి మరి పోతా గాని ఎక్కడంటివి శివ కందుకుప్పల కోటకు ఎల్లమ్మ దగ్గర కందుకుప్పల కోటకు పోవాలి మన అక్క ఎల్లమ్మ ఉన్నది ఈ అక్క ఎల్లమ్మ తోటి ఏమంట అబద్ధం ఆడాలి మీ అమ్మ ఇక్కడ శివాల మేఘంలా మీ అమ్మ ముక్కు పోయిందంట ఎంత దేవుడా అన్నా దొరుకుతలేదంట ముక్కు పోకు నువ్వు గడ్డ చెప్తే దొరుకుతాడంట నిన్ను రా శివాల మేఘం వెళ్ళి రామన్నారని చెప్పి ఇంత మాట నువ్వు చెప్పరా నాయన మాటలు మాట్లాడాలి వెళ్ళిపోవాలి శంకరుడు అక్కడ శంకరుడా నీ చుట్టుముట్టు ఉంటే గోడంత కోటి కంటే మాకు వల్లవాగారం దొరుకుతుండే ఎల్లమ్మ నాకు సరిపోయిన భోజనం పెడతారా ఓ నాయనా నీకు సరిపోయిన భోజనం పెట్టకపోతే అక్క ఉంది లాభమే ఉంది నీకు ఎంత కావాలన్నా పెడతది కొడుక సరే అటబో అని ఎప్పుడు మాట మాట్లాడాలి అప్పుడు మాదనక లేదు లేదు నాకు ఏది అడ్డమైనా చెరవడ్డమైనా నీళ్ళు అయిపోతుంది ఇక్కడ చెరువుక చేద్యం అడ్డమైనా మటన్ నలక తిని వస్తా చెట్టు అడ్డమైనా పీక తిని వస్తా ఏం జంతువులు అడ్డమైనా కొరక తిని వస్తా లేకపోతే కడుపు నిండా భోజనం పెడితే సపోర్ట్ చేయకుండా వస్తా కడుపు నిండా భోజనం పెట్టకపోతే పంచమ్మ పాలు చేసుకుంటా వస్తా ఇంత పని చేయకుండా అందరు మొక్కాలి మొక్కారా పైసలు మంది మొక్కలు వేసానుకో పడవల పైసలు ఏమో అక్కడ కూర్చున్నారు అనుకోనికి వచ్చినారా మీరు ఉడుకు పెడుతుంది అట్టవై గుడిపేరు గట్టవై పడాలి అటు నిద్రకూట నిన్న ట్యాంక్ అనుకుంటే
అయినా మేము అయినా లేవు అబ్బాయి ఆయన కూర్చున్నా ఆయన వచ్చి దేవుని ఇప్పుడు వస్తున్నా మేము ఇంటికాడే కట్టుకొచ్చుకున్నాం గజ్జలు వాళ్ళు కట్టుకుని రెడీగా ఉండరాడు నువ్వు వచ్చేదే ఉంది గజ్జలు మేము ఇంటికాడే కట్టుకొచ్చుకున్నాం శంకరుడు ఎప్పుడైతే సరే మంచిది ఇక్కడ మాదనక మా తల్లి మల్లారెడ్డి ఎప్పుడైతే ఆ ప్రకారంగా కలిసి మూడుగా వల్ల ఆ ప్రకారంగా ఎప్పుడైతే కొలువు తీరున్నాడో దేవుడు వక్రమాదం అట్లా ఉండని అని ఎవరు విక్రమాదనక గణాది మాత్రము ఆ వక్రమాదం ఏమంటూ ఉన్నారు ఏమి లేదు గణాది ఇక్కడ మా ఊరాల కోటకి వెళ్ళిపోవాలి మా ఊరాల కోటల సతి మా ఊరాల ఎల్లమ్మ ఉన్నది ఎల్లమ్మని ఎప్పుడైతే బంగారు గద్దె పుట్టి తీసుకొని ఎప్పుడైతే వెళ్ళి రావాలి శివాళ్ళు ఏది విక్రమాద భూలోక నగరంలో లేపితే శివాళ్ళ మేఘముల గద్దె పుట్టి వాపాలి దింపాలి మధ్యలో ఏడ దింపకూడదు ఈ ప్రకారంగా తీసుకొని రమ్మని చెప్పి ఇంత మాట చెప్పాలి బిడ్డ చెప్పేస్తావా తప్పకుండా చెప్తావా పోతానని ఎవరకల్లా ఏది విక్రమాద మా ఊరాల కోటల పక్కన మాదనక శరీరంక సేద్యాలు ఉండవి ఏమన్నా శర్వాకం చేసి వచ్చేవు ఏమన్నా చేసి వచ్చేవాళ్ళ వరకల్లా సరే మంచిదని చెప్పి గానాది ఏది వెళ్ళిపోతున్నాడల్లా రామ 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 కళ్ళ చూసి ఏమంటా ఉండదు అక్కడ మాట కనుక బాయ్ అబ్బా ఏమి ఏది మీకు దగ్గర మాట ఇయ్యాల రోజు ఎవరు వచ్చిరి ఏమి ఏదో అంటావా అమ్మా ఇంకా వెళ్ళమ్మో ఎన్నడు లేనోడు మా తమ్ముడు వస్తున్నాడు ఎందుకో ఏం కథను అని చెప్పి కంచుకుపల కోట ఎక్కి చూసింది కంచుకుపల కోట దిగుతున్నది దిగేటాలకు గనాది ఏమంటున్నాడు మా యొక్క దానికి ఇట్లా వచ్చే సరిపోదు నేను శక్తి రూపం ఎత్తుకో నిన్న బ్రహ్మాండంగా పోవాలని చెప్పి అది శక్తి రూపము సాని గనాలే తమ్ముడైతే ఎచ్చనా సాని గనాలే సాని గనాలే
ఎప్పుడైతే వేగిరంగా అటమోడి గణాది ఎప్పుడైతే వేగిరంగా వెళ్ళి వచ్చిండో గణాది ఎప్పుడైతే వెళ్ళి వచ్చిన కల్లా కాదంటే మీరు పోసిరా పాలు గజ్జ కట్టు నిమ్మకాయ